నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికలకు 922 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు ఛాన్స్. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మంత్రిని కలిసిన మాజీ మావోయిస్టు సట్వాజీ. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి ఐకేఆర్ భరోసా. వైభవోపేతంగా చిట్యాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. అశేషంగా తరలివచ్చిన భక్తజనం. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటూ అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి అల్లవలేంద్ర కన్నారెడ్డి భరోసా ఇచ్చారు. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సట్వాజీ ఇటీవలే పోలీసులకు లొంగిపోగా ఆయన శుక్రవారం మంత్రి అల్లలను తన నివాస భవనంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు. జనజీవన స్రవంతికి పల్లి వాళ్ళు అలా తల్లి కూడా ఉంది. తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. 30 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొని ఎన్నో రాష్ట్రాలు తిరిగి మన నిర్మల్ సారంగపూర్ మొన్ననే ప్రజా జీవన స్రవంతిలోకి రావడం జరిగింది. సిలిండర్ కూడా అయిపోయాడు. వాళ్ళ మీద 25 lakhs రివార్డు ఉంది. తన పేరట కూడా తన పూర్తి పేరు అరుణ. తన పేరట కూడా 10 లక్షల రివార్డు ఉంది. కాబట్టి ఏదైనా ఈ ఉద్యమము ప్రజా జీవన స్రవంతిలో కలిసిపోయినందుకు మన నిర్మల్ వాస్తవానిగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందించాలని ఉందో ఆ జీవో ప్రకారం వారికి అన్నీ కూడా సహాయ సహకారం ఇవ్వడం జరుగుతుంది. వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. సారంగపూర్ మండలానికి చెందిన సట్వాజీ చిన్నతనంలో మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై మండల స్థాయి క్యాడర్ నుంచి కేంద్ర స్థాయి క్యాడర్కి ఎదిగారని, అయితే ప్రభుత్వం ప్రజాభివృద్ధి కోరుకుంటున్న తరుణంలో మావోయిస్టులు కూడా తన పంతాన్ని మార్చుకుని జనజీవన స్రవంతికి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందించడమే కాకుండా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. చాలా రోజులు వచ్చింది. 30 సంవత్సరాలు 84 కంటే ముందు కూడా ఉంది. అంటే ఇక కంప్లీట్ 83లో నుంచి కూడా ఇప్పుడు వచ్చినాం కాబట్టి సంతోషంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నాము, మిత్రుల్ని కలుస్తున్నాము, ఊళ్ళందరినీ కూడా కలుస్తున్నాము. కాబట్టి సంతోషంగా మాకు సంతోషం ఉన్నది. ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నదే కదా. అందుకోసమే ఉదయం నుంచి చాలా కాలం తర్వాత వచ్చినాం కాబట్టి ఎక్కడున్నారు, ఏమున్నారు, ఏంటిది వినుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళకి అందరికి కూడా సంతోషం ఉంటుంది, మాకు కూడా సంతోషం ఉంటుంది కదా. జీవించడం అనేది మాకు ఇంకా వేరేం లేదు కదా. ఎట్లా జీవిస్తాము, ఏమున్నది, ఉన్న దాని మీద ఆధారపడే జీవిస్తాం. మేము అదనంగా మేము అడగాల్సింది ఏముండదు కదా. ఏమి ఇస్తుంది, ఏమివ్వది అనేది అంతే తప్ప దానికి మేము అదనంగా మేము వచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం సాయం ఇస్తుందా ఇవ్వదనే కదా. మేము లోపలి బయటకు రావాలనుకుని వచ్చినాము. మిత్రుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక గత 30 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు సారంగపూర్ గ్రామానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసినందుకు, మిత్రుల్ని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక ముందు కూడా సంతోషంగానే ఉండాలని. త్వరలో నిర్వహించబోయే పార్లమెంట్ ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో దానికి కూడా మనం ఇక్కడ ఒక చిన్న మీడియా సెంటర్ పెట్టుకుందాం. వాళ్ళ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి.
సో ఆ ఛానల్స్లో మేము మారల్ కోడ్ అన్ని వాచ్ చేయవలసి ఉంటుంది కిందసారి చేసినట్టు. అందువల్ల మనకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఈసారి ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 3 జిల్లాల్లో స్ప్రెడ్ ఓవర్ ఉందంటే ఆసిఫాబాదు, నిర్మల్, ఇంకా ఆదిలాబాద్. సో ఈ 3 జిల్లాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పుడు ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో రాకపోతున్నాయి. కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆ డిస్ట్రిక్ట్ కొంతవరకు మనం ఎంసీసీ ఏవైతే మనం జనరల్గా చేయవలసి ఉంటుంది ఎలక్షన్స్కి ఆ పనులన్నీ కూడా మనం నార్మల్గానే చేసుకుంటాం. సో మనకు ఒక సపరేట్ మీడియా సెంటర్ కూడా మనం పెడతాము. ఎలక్షన్స్ మేము ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తారు లోక్సభ ఎలక్షన్స్. మీన్ వైల్ మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఇప్పుడు బిజీగా ఉన్నాం. ఇది కూడా మారల్ కోడ్ లాస్ట్ మండే నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఇది కరీంనగర్ కలెక్టర్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్. సో మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ వారీగా మన ఆర్డిఓస్ అట్ట ఏఆర్ఓస్ అనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా కరీంనగర్ కలెక్టర్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. డివిజన్స్ కలిపి మనకి 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 21 పోలింగ్ స్టేషన్స్ కాకుండా ఈ మధ్యలో మేము ఇంకొక 4 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క పోలింగ్ స్టేషన్స్లో ఓట్లు 14 వందలు దాటకూడదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాక అంతా మనం అక్కడ అంతా క్లోజ్ చేసేసి ఈ మెటీరియల్ అంతా కూడా కరీంనగర్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆక్సిలరీ ఎలక్షన్స్ కొంత తక్కువలోనే మనం ఆక్సిలరీ బూత్స్ అడుగుతున్నాం. అంటే 800కి లిమిట్ చేస్తాం. సో యాక్చువల్లీ రూల్స్ విల్ అలౌ 1400. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటుకు నమోదు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే జిల్లాలో వీవీప్యాట్స్, ఈవీఎం మిషన్లపై పెద్ద ఎత్తున ప్రచార రథాలు, కళాకారుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. 800కి లిమిట్ చేస్తున్నాము. ఎందుకంటే తొందరగా మనకి 4 తర్వాత 8 to 4 టైమింగ్స్. సో 4 తర్వాత తొందరగా కంప్లీట్ చేస్తే ఆల్ ద వే కరీంనగర్ కూడా మేము వెళ్ళవలసి ఉంటుంది. సో ఇందులో మేల్ ఓటర్స్ 8279 మంది గ్రాడ్యుయేట్లో మనకి నమోదు చేసుకున్నారు. ఫీమేల్ ఓటర్స్ 3785. సో మొత్తం మనకి 12064 ఓటర్స్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ వచ్చేటప్పటికి మనకి 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత మనకి 1731 ఓటర్స్ ఉన్నారు. అందులో మేల్ ఓటర్స్ 1277, ఫీమేల్ ఓటర్స్ 454. సో ఈ ఎలక్షన్స్ 22వ తారీఖు ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఉంది. స్పెషల్ క్యాంపెయిన్ ఇంతకుముందు 2 సార్లు మనం ఆదివారాలు స్పెషల్ క్యాంపెయిన్ కండక్ట్ చేసి బిఎల్ఓస్ నుంచి కూడా పేర్లు చాలా రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి యాక్చువల్లీ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. మనం రోల్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేసి పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంకొక అవకాశం ఇద్దామని చెప్పి మనకి ఈసీఐ వాళ్ళు మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది. 2వ తారీఖు ఇంకా 3వ తారీఖు. సో ఈ 2 తారీఖులు మనం స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి ఇంకేమన్నా పేర్లు కూడా మిస్ అయ్యి ఉంటే కానీ వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే మనకి వికలాంగులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ఇంటింటికి వెళ్ళి కూడా పేర్లు తీసుకుని నమోదు చేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకంగా మీకు దానికోసం పిలిచినందుకు పిలిచాము. మీరు మీ ద్వారా కొంచెం మన ప్రజలందరూ పేర్ల వరకు డిసేబుల్డ్ వాళ్ళు ఉన్నాయి. కానీ యాక్చువల్గా జనరల్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం మన వాళ్ళు ఏమంటున్నారంటే జనాభాలో ఒక 2% వరకు 3% యాక్చువల్లీ 3% వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 3% వరకు అసలు డిసేబుల్డ్ ఉండాలని చెప్తున్నారు. కనీసం 2% అని ఉండాలి. ఇప్పుడు మా దగ్గర చూస్తే దగ్గర 2% ఉన్నారు. 1.8 వరకు వచ్చింది మంది. కానీ ఇంకా కూడా ఉండొచ్చు, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేర్లు కొంచెం పెద్ద ఎత్తుల్లో క్యాంపెయిన్ చేయమని చెప్పారు. ఇది కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు చట్టం ప్రకారం. తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చట్టం కూడా కిందసారి కూడా మీకు చెప్పాము. ఈసారి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ఇందులోకి ఈ చట్టంలో పరిధిలోకి రావడం జరిగింది. సో ఈ యొక్క పరిధిలో 2 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద
కింద వాళ్ళ డిటెన్షన్ తీసుకుని ఆదిలాబాద్. సో ఆ విధంగా ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది. ఈ టీమ్స్ మొన్న మేము వెళ్ళినప్పుడు టీమ్స్ మేము కాన్స్టిట్యూట్ చేశాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఈ టీంలో, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అడవి శాఖ వాళ్ళు ఎలాగైనా ఉంటారు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు. సో ఈ 4 డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ టీమ్ ఏర్పాటు చేసి ఈ జాయింట్ టీమ్కి మేము ఒక 3 నెలల టైం అడిగాము. కానీ కోర్టు యాక్చువల్లీ అది నెల లోపల చేయమని చెప్పినట్టుంది. మనం కొంచెం టైం అడిగాం. నిర్మల్ మండలంలోని చిట్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది ఈ ఆలయంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. లక్ష్మీ తీసుకో. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. యాదవేద సేతునమామ సోమమరాతే సోనివాహాదివేద సనఃపరిషద దుర్గాన్ విశ్వాదావే వసంతం దురితాక్షగ్నేః అగ్నివన్న అగ్నిత్వందారయానం యోస్మాన్ స్వస్తి భవతి దుర్గాన్ విశ్వా ముద్రమద్యగం భవేమ పరమా సరస్తాదోపరిషద దుర్గాభ్యో నమః. సకల పూజార్తే పుష్పాక్షరదూపదేవతాంభూనాయ నమః. స్వధాయై నమః. స్వాహాయై నమః. మా కులదేవతాయై నమః. మహాలక్ష్మీ నమః. మహాసరస్వత్యై నమః. పుష్పేణ దేవమండలం సమర్పయామి. ఓం మహాదేవ్యై విద్మహే ఏడుకొండలవాడ వెంకటరమణ గట్టిగా పరమేశ్వరి. ఓం ధ్రువంతే రాధా వరుణ క్షీరేణ శ్రీ శ్రీదేవి భూదే సమేత స్వామి. एवं भगस्य द्रव्याणि यज्ञरवदति अन्तेति सत्यं चन्द्रमाः గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వీడీ సభ్యులు కళ్యాణోత్సవంలో పెళ్లి పెద్దలుగా వివరిస్తూ స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపు తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కళ్యాణోత్సవం జరిపించారు. ఈ ఉత్సవాలకు నిర్మల్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంతో సమానమవుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. శ్రీ వెంకట వికాసాయ
శ్రీనివాసాయ మంగళం. చిట్యాల గ్రామం లోపల స్వర్ణ నది తీరమున వెలిసిన శ్రీ సంతాన వరగోవింద స్వామి దేవస్థానం లోపల మరియు పంచముఖ హనుమత్ శివ పంచాయతన దేవాలయం లోపల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మాఘశుద్ధ నవమి నుంచి మాఘకృష్ణ నవమి నుంచి మాఘకృష్ణ ఏకాదశి వరకు 3 రోజుల పాటు ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు విశ్వక్షేణారాధన, వాసుదేవ పుణ్యావాచనము, ధ్వజారోహణము, అంకురారోపణము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ, సాయరోపాసనము, ప్రాతరోపాసన కార్యక్రమాలు నిన్న జరగడం జరిగింది. ఈరోజు స్థాపిత దేవతా హవనము, నిత్య ఔపాసనము మరియు బలి ప్రదానము, తర్వాత స్వామివారు యొక్క నిశ్చితార్థము మరియు కళ్యాణోత్సవము మరియు ఈరోజు జరగడం జరిగింది. సాయంకాలం ఈ క్షేత్రంలో కూడా ఎవరైతే స్వామివారికి కోరుకుంటారో వాళ్లకు తప్పక సంతానము మరియు శీఘ్ర కళ్యాణము జరుగుతుందని ఆ రోజు పీఠాధిపతులు సెలవిచ్చారు. ఆ పరంపరలో కూడా ఈ క్షేత్రము నిత్య నూతనంగా దినదినాభివృద్ధి చెందుతూ మరియు భక్తుల యొక్క కోరికల తీర్చే కులవేల్పుర శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల వీరకరణరెడ్డి రెండోసారి దేవాదాయ న్యాయశాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులుగా పదవి స్వీకరించిన సందర్భంగా కొండగట్టు మొక్కు చెల్లించుకునేందుకు దేవేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గురువారం రోజున బాలాజీవాడ వీర్ హనుమాన్ మందిరం నుండి స్వామి, రామకృష్ణ, వెంకీ, సాయి, రంజిత్, రఘువీర్ యాదవ్, రాహుల్, మణికంఠ 9 మంది నిర్మల్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల వీరకరణరెడ్డి హాజరయ్యారు. ఆసడి పెట్టిద్దాము. ఓకే చేది చేది నిర్మల్లో మన జరిగినటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో 88 శాసనసభ్యులు గెలవడము, గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో రెండోసారి ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించి మన 19వ తేదీన నిర్మల్ నుంచి గెలిపించినటువంటి మరి మీ అందరికీ మరి నాకు ముఖ్యంగా మంత్రి పదవి ఇవ్వడము ఇదంతా నిర్మల్ ప్రజల యొక్క విజయం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా అటవీ శాఖ,
దేవాదాయ శాఖ న్యాయశాఖ ఇవ్వడము, మరి మేము వీరన్మాన్ టెంపుల్ కూడా మరి మా చిన్నతనంలో మా సొంత ఊరికి ఎల్లపల్లి పోయేటప్పుడు ప్రతిసారి ఇక్కడ నుంచి పోయేవాళ్ళం. మరి దీన్ని పూర్తిగా కంపౌండ్ చేయాలి, ఈ పక్కన అంతా మోర్ నీళ్ళు పోయేది అది కూడా డ్రైనేజ్ కట్టించి ఇది ఒక మంచి సుందరంగా నిర్మాణం చేయడం జరిగింది. గతంలో 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా డబ్బు కావాలన్నప్పుడు మరి అప్పుడే మంజూరు కోసం పంపినాము. ఆ మిగతా డబ్బు 18 లక్షల రూపాయలు వస్తే ఈ దేవాలయము పూర్తిగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యి భక్తులకు మంచి సౌకర్యంగా ఏర్పడే మరి విషయంగా దీన్ని తప్పకుండా రానున్న రోజులలో ఈ దేవాలయాన్ని పూర్తిగా భక్తులకు మంచి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొండగట్టు దేవాలయానికి పాదయాత్రకు వెళ్ళి 9 మంది మరి వాళ్ళు మరి మంత్రి పదవి వస్తే వస్తామని చెప్పారు. మరి ఎమ్మెల్యే గెలుస్తామని వచ్చాము ముఖ్యంగా, కానీ ఏదో మొత్తానికి ఎమ్మెల్యే గెలిచినాము, మంత్రి పదవి కూడా వచ్చింది. రెండైనాయి. పాదయాత్రగా ఇక్కడ నుంచి ప్రారంభం చేసి మరి రాత్రి అంతా కూడా నడవడము. రేపు మరి ఎప్పుడు ముడతారో ఇక్కడ ఈవో గారు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము. మంచి దర్శనము, అకామిడేషను అవన్నీ కూడా ప్రొవైడ్ చేపిస్తాము. ఆ పాదయాత్ర చేసే మరి మీ నాయకత్వంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా నాపై ఉంచిన గౌరవము మరి మీ అందరికీ కూడా మరి మా దేవుడు మంచి జరగాలని చెప్పి నిర్మల్ జిల్లాను ఇంకా బాగా అభివృద్ధి కావాలని చెప్పి మరి కోరుకుంటూ దేవాదాయ శాఖ మంత్రిగా మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అల్లోల ఇంద్రకరణ్ అభినందనలు తెలియజేసేందుకు జిల్లాలోని నలుమూల నుండి ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండోసారి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్ కేసీఆర్ కేబినెట్లో ఉండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారిగా నిర్మల్కు వచ్చిన అల్లోలకు పలువురు అభినందనలు తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అల్లోల ఇంద్రకరణ్ నివాసం కిటకిటలాడింది. ప్రియదర్శన్ నగర్ కాలనీ, ప్రియదర్శన్ నగర్, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ని కలిసి పుష్పగుచ్చాలు అందించి పూలమాల, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ఎర్రవోతు రాజేందర్, గండ్రతీశ్వర్, మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు బల్స గజ్జారాం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మారెడ్డి కృష్ణ, ఎర్రవోతు సురేందర్, రవి, లూలం పోచెట్టి, మారుకుంట రమేష్, మసూర్ సతీష్, రాజేందర్, అనుమూల చంద్రశేఖర్, సంఘ సభ్యులు, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ రాజు, శశి, న్యూస్ ఎడిటర్ పత్తి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో గల రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి రంగురంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, రాత్రి బిల్వపత్రం, లింగ పూజ, రుద్రాభిషేకం, మంగళవారం అన్నపూజ, మహాన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివపార్వతుల కృపకు పాత్రలు కావాలని కోరారు. సారంగపూర్ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని సరుణా నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆలూరులోని మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే తేదీ 4/3/2019 సోమవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం కావున మధ్యాహ్నం అభిజిత్ లగ్న పుష్కరాంశమున సుముహూర్తమున 12 గంటలకు పార్వతీ పరమేశ్వరులు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును. మరియు ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాము. అలాగే రాత్రి సమయం 12 గంటలకు నిశిపూజ, బిల్వపత్రి నిశిపూజ జరుగును. ఆ కార్యక్రమాలు కూడా పెద్ద మొత్తంలో గ్రామస్తులందరూ కూడా విచ్చేసి రాత్రి సమయంలో బిల్వపత్రి నిశిపూజల కార్యక్రమాలు పాల్గొనగలని మనం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మనము మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు శివలింగానికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ పాల్గొని తదనంతరం 10 గంటల నుండి అన్నదాన కార్యక్రమం పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నవి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాతగా ముందుకు విచ్చేసి పెద్ద మొత్తంలో ఇస్తున్నటువంటి దాత ఎనుగంటి అనసూయ గంగాధర్ గౌడ్ గారు మరియు సరోజ రమణగౌడ్ సరోజిని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ప్రభుత్వ శాఖలో అతి కీలకమైన శాఖ విద్యాశాఖేనని, విద్యాశాఖలో పనిచేస్తే భావి భారత పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దవద్దునని రాష్ట్ర మంత్రి అల్లోలి రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నిర్మల్ ఎంఈఓ సురేష్ పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించగా అల్లోలి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరి అయినప్పటికీ పనిచేసిన రోజులు అంకిత భావంతో పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. సంతోషాలతో ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, వారికి వారి కుటుంబానికి దేవుడు అన్ని విధాలా బాగా చేయాలని నేను ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించిన టీఆర్టీయూ సంఘ సభ్యులకు, సురేష్ గారికి, మీ వేదికమైన పెద్దలకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సార్తో అనుబంధం గురించి వివరించడం జరిగింది. చాలా థ్యాంక్స్. సార్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నప్పుడు రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత రెండోసారి అందరి సహకారంతో గెలవడము ముఖ్యమంత్రిగా, మరి మాకు మొన్ననే 19వ తేదీన మళ్ళీ అవకాశము రావడము, ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ ఫంక్షన్ మొట్టమొదటి కార్యక్రమం పాల్గొంటున్నాం. కాబట్టి మరి సురేష్ గారికి మరి ఎంఈఓగా గత 4-5 సంవత్సరాల నుంచి మరి ఎన్నో రకాలుగా ఉపాధ్యాయుల పట్ల వారందరి మంచి కార్యక్రమాలు నిర్వహించి వారందరూ కూడా మంచి ఉద్యోగస్తులుగా తయారు చేసి మరి ఏదైతే పిల్లలందరినీ కూడా దేశోద్ధారకులుగా తీర్చిదిద్దినటువంటి మా సురేష్ గారు వారు ఈ యొక్క 58 సంవత్సరాలు రిటైర్మెంట్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినాం. మరి జీవో వస్తే 61 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది. కానీ కొద్దిగా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూషన్ కోడే వస్తుంది. ఇప్పుడు మా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా ఆల్రెడీ మండే నుంచి ఇంపోజ్ అయింది.
రేపు 8-10 రోజుల లోపల ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇది కోఆపరేటివ్. లేకపోతే ఇవన్నీ అయ్యే వరకు మరి ఆ విధంగా కొద్దిగా సమయము ఎక్కువ ఉండడం మూలంగా ఈ యొక్క రిటైర్మెంట్ యొక్క వయస్సుగా పెంచడానికి కొద్దిగా సమయం పడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఇన్ని రోజులు వాళ్ళు సర్వీస్లో బాగా ఒత్తిడికి గురై ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డా రేపటి నుంచి మాత్రం రిటైర్మెంట్ లైఫ్ అనేది బ్రహ్మాండంగా మరి ఎటువంటి బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యత తప్ప ఎటువంటి బాధ్యత ఉండకుండా మరి ఫ్రీ బాడీగా ఉండడానికి అవకాశం ఉంది. ముందుండి మాకు మంత్రివర్యులు మొదటి నుంచి నేను అపాయింట్మెంట్ అయిన నుంచి మరి వారితో మాకు సన్నిహితంగా అన్ని సంబంధాలు ఉన్నాయి. మరి నేను లింగాపూర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. ఆ సమయంలో మరి 370 జీవో వచ్చింది. మరి నిర్మల్ డివిజన్కు రావడానికి చాలా మరి ఆంక్షలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఇంద్రజన్ రెడ్డి గారికి వద్దకు వెళ్ళి మరి మాకు ఆదిలాబాద్లో మరి మండలంలో ఇస్తే బాగుంటుందంటే అక్కడ చాందాగిలో నాకు అపాయింట్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయం. మరి ఎప్పుడు మా ఫ్యామిలీకి ఎల్లవేళలా అండదండలుగా ఉంటూ మాకు ఎప్పుడు మాకు అన్ని విషయాలలో పట్టించుకునేవారు. మరి మా ఫాదర్ గారు వారికి గురువు గారు, వారు కూడా మరి ఎంతో సేవలు చేశారు. మరి లక్ష్మణచాంద మండలంలోని తిరుపల్లి గ్రామంలోని ఎన్ఆర్జీజీఎస్ నర్సరీని శుక్రవారం సర్పంచ్ కొరపల్లి కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్ఏకు అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవి కాలంలో మొక్కలకు నీటిని సరిగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ వీడి సభ్యులు పలువురు సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో ఆదర్శనగర్ గాయత్రిమాత ఆలయంలో శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రిమాత ఆలయ పూజారి కోటమూర్తి గంగాధర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. నీళ్ళ ఆరోగ్యపు చేయండి. నైవేద్యం అరటిపండు కొంచెం తొక్క ఇట్లా తీసి ప్రాణాయ స్వపానాయ స్వ్యానాయ స్వమానాయ సమానాయ స్వాహ ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై నిర్మల్ ఏరియా ఆసుపత్రి హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల నుండి సమస్యలను సేకరించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ మరియు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఐక్యంగా పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కార్యదర్శి దేవేందర్, నిర్మల్ జిల్లా ఏఐటీసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జిఎస్ నారాయణ, గూడెంగుట్ట అయ్యప్ప ఆలయ గురుస్వామిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన సందర్భంగా నిర్మల్కు చెందిన పలువురు అయ్యప్ప గురుస్వాములు అభినందించారు. అయ్యప్ప దీక్ష పట్ల విస్తృతంగా నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, జగిత్యాల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిన గురువని నిర్మల్కు చెందిన గురుస్వాములు పేర్కొన్నారు. ఒకవైపు విధి నిర్వహణలో ఉంటూనే మరోవైపు దాదాపు 42 ఏళ్ల పాటు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తూ ఎంతో మందిని ఆ మార్గం వైపు నడిపించిన మహనీయుడని కొనియాడారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. నిర్మల్ హరిహర ఆలక్షేత్రం గురుస్వామి పిఎన్ మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, యువరాజు, బద్రి శ్రీనివాస్, ఎస్ బేకరి సురేష్, పెంట దత్తాతో పాటు పలువురు అభినందించే వారు ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించాలని, విధులు సరిగా నిర్వహించాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి విజయలక్ష్మి కోరారు. శుక్రవారం లక్ష్మణచాందం మండలంలోని వడ్డ్యాల గ్రామంలో అంగన్వాడీ సెక్టర్ మీటింగ్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అట్ల లలిత రామరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి అశ్రద్ధ చేయవద్దని సూచించారు. సర్పంచులు ఆరోగ్యలక్ష్మి చైర్మన్లుగా ఉంటారని పేర్కొన్నారు. సరిగా పనిచేయని వారికి, మీటింగ్కు హాజరు కాని వారికి నోటీసులు జారీ చేయాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ్ గౌడ్ని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఎన్నికలకు 922 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు ఛాన్స్.
జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మంత్రిని కలిసిన మాజీ మావోయిస్టు సట్వాజీ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి ఐకేఆర్ భరోసా. వైభవోపేతంగా చిట్యాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అశేషంగా తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.